నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సర్ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. గ్రామాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సుడిగాలి పర్యటన. వేములవాడలో ప్రారంభమైన వేద స్మార్త పరీక్షా మహోత్సవాలు. వేదాల పరిరక్షణకు కృషి చేయాలన్న ప్రభుత్వ వేప్. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్. బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం. అస్థికలను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు. అశ్రు నయనాల మధ్య పూర్తయిన అంత్యక్రియలు. ఇక వార్తలను వివరాలు. సర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని పలు గ్రామాలలో కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు నమోదు వివరాల ధృవీకరణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్ నమోదు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముంజంపల్లి, మారేడువెల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు నమోదు వివరాల ధృవీకరణ తదితర వివరాలను అధికారులను ఆరా తీశారు. అనంతరం మారేడువెల్లి ప్రభుత్వ పాఠశాలలో 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమని చెప్పారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన తెలుగు కూడా నాకు ఓటు దిగి చేసేస్తాం. ఇలా ఎలక్షన్లప్పుడు నాకు వేరే ఓటు ఇష్టం అని పేరు ఉంది. అప్పుడు ఓటు ఇష్టం అని పేరు రాసుకున్నామంటే ప్రభుత్వం అవకాశం లేదు. అసలు పరిస్థితి రావద్దని చెప్పేసి ఒకటి. రెండోది ఓటర్ లిస్టుకి సంబంధించి ఎస్ఐఆర్ ద్వారా కొత్తగా ఓటర్ నమోదు చేసినాక మనం పూర్తి మన కుటుంబ వివరాలు ఉంటాయి. మన అన్ని విధాలుగా దాన్ని ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తారు చేసి మన ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమం రావాలన్నా, ప్రభుత్వ పరంగా మనకి ఏం కావాలనుకున్నా ఇలా ఎస్ఐఆర్ ద్వారా నా ఓటర్ లిస్టు నమోదు చేసుకుంటే నెంబర్ కొడితే నా పేరు కనుక మొత్తం నా హిస్టరీ అనిపిస్తుంది. నేను ఇల్లు ఎక్కడ, కుటుంబ సభ్యులు ఎంతమంది, నాకున్న ఆస్తులు ఏంటి అది మొత్తం వస్తుంది. ఆ విధంగా పకడ్బందీగా ఇది ఒక కార్యక్రమాన్ని. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై 44 మంది లబ్దిదారులకు 15,98,500 రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో అండగా నిలిచే గొప్ప సంక్షేమ పథకమని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని కుటుంబాలకు ప్రభుత్వం సకాలంలో సహాయం అందిస్తూ వారి జీవితాలలో భరోసా నింపుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలాగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజాసేవే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. చొప్పున ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉండి, కొత్త వాళ్ళు ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో ఏ గ్రామాల ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామన్నా మేము పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం అన్నా కూడా ఆ కుటుంబాలకు కూడా ఈ యొక్క బుగ్గారం మండలం లోపల ఎంతమంది దరఖాస్తు పెట్టుకుంటారు ఎంపీ వారు అంతమందికి ఇందిరమ్మ ఇల్లు దృష్టి తయారు చేసి పెట్టండి. అందరూ కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఇంటి ముందుకు వచ్చే ప్రతి కుటుంబానికి ఏ కులంతో
ఏ మతంతో సంబంధం లేదు, ఓన్లీ పేదవాళ్ళు అయి ఉండాలి, మధ్యతరగతి కుటుంబం బిలో పోవాల్సిన అయి ఉండాలి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లె మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. కొన్ని రోజులుగా విద్యార్థులు త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బోర్వెల్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేదాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేదాలు మన సనాతన ధర్మానికి మూల స్తంభాలని, వాటిని పరిరక్షించడం అంటే ధర్మాన్ని పరిరక్షించినట్టేనని చెప్పారు. భారతదేశంలోని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర విధానాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర దేశాల ప్రజలు సైతం మన సంస్కృతిని అధ్యయనం చేస్తున్నారని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు, వేద స్మార్త పరీక్షా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. అనంతరం విప్ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జూలై 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ మహోత్సవాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల నుంచి సుమారు 170 మందికి పైగా వేద విద్యార్థులు, వేద పండితులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేద విద్యను భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేద స్మార్త పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వర్షాలు కురవాలని కోరుతూ ఈ నెల 30 నుంచి ఆగస్టు 1 వరకు వరుణయాగం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎల్ రమాదేవి, వేద పాఠశాల ప్రిన్సిపల్ ఆంజనేయ శర్మ, డిఈఓ నవీన్ కుమార్, ఆలయ అర్చకులు, వేద పండితులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారము 4 వేదాలకు సంబంధించి, ఇప్పుడు చతుర్వేదానికి సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటి క్రమంతో పాటు ఇప్పుడే ఎన్నిటికి పరీక్షలు జరుగుతున్నట్టు సుమారు 7 పరీక్షలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 21 నుంచి 26 తారీఖు ఉన్న దానిలో ఋగ్వేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఋగ్వేద స్మార్తము, కృష్ణ యజుర్వేద స్మార్తానికి సంబంధించినటువంటి అంశాలలో ఈరోజు ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఉత్తీర్ణత అయినటువంటి వారికి ఈరోజు మన పత్రాలు ఇవ్వడంతో పాటు వారికి భవిష్యత్తులో కూడా ప్రావీణ్యం సాధించారని చెప్పడానికి ఉపయోగపడే విధంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజ సన్నిధిలో ఈ భారతదేశ స్థాయిలో ఇక్కడ జరగడం ఒక గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నా. ఇది 2వ స్థానం అనుకుంటాను నేను రావడం. ఈ భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం, వారికి మరి పరీక్ష ఉత్తీర్ణమైన వారికి పత్రాలు అందివ్వడం అనేది ఆనందదాయకము, శుభదాయకము. తద్వారా మన సాంప్రదాయాన్ని కాపాడుకొని ముందుకు పోవడానికి కోసం ఓ చక్కటి అవకాశం. సర్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా కేంద్రంలోని 7, 8, 9 వార్డుల్లో కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అర్హుల ఓటు తొలగిపోకుండా చూడాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డులో సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నందయ్య, కమిషనర్ సత్యప్రణవ్, ఎంఆర్ఓ రామ్మోహన్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, టీపీసీసీ సెక్రటరీ బండా శంకర్ పాల్గొన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నమోదు కార్యక్రమం జరుగుతున్న తీరును దాదాపు పోయిన నెల 25వ తారీఖు నుండి కూడా నిరంతరం పరిశీలించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు
జగిత్యాల పట్టణంలో తక్కువ ఉన్న వార్డులు ఏవి అని చూసి దాంట్లో భాగంగా గోత్రాల కాలనీ కావచ్చు, ఉడేదంగాల కాలనీ, మధ్యలో గణేష్ నగర్, ఈ ప్రాంతం కూడా తక్కువ ఉంది. అదే విధంగా సాయిబాబా గుడి ఏరియాలో కూడా కొంత తక్కువ ఉన్నది. మంచినీళ్ళ బావి దగ్గర కూడా తక్కువ ఉన్నది. ఇట్లో కూడా వీలైనంత ఎక్కువగా ఓటరు నమోదు చేసే విధంగా రాజకీయాలకు అతీతంగా, అది ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓటు అనేది మన ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయునికి ఉండాల్సిన హక్కు. ఒక్కరు కూడా తెలుసో తెలియకనో, తెలిసి కూడా పొడగొట్టుకుంటారు. అశ్రద్ధతో జరగకూడదని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులం, మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మా కౌన్సిలర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన హరీష్ గారు ఉన్నా కానీ, మా జిల్లా అధ్యక్షులు నందయ్య గారు, అందరం కూడా మా చైర్మన్ గారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఘన స్వాగతం లభించింది. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు వెళ్తున్న ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరీంనగర్ నుంచి ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న కేటీఆర్ కు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు స్థానిక నాయకులు భారీ గజమాలతో వెల్కమ్ చెప్పారు. మహిళలు బతుకమ్మతో స్వాగతం పలుకగా కొంతమంది కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కార్యకర్తలకు అభివాదం చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం బీఆర్ఎస్ నాయకులు ముత్యాల బలరాం రెడ్డి, రాచూరి శ్రీధర్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. కమాన్పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ గుండారం ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమాన్పూర్ పీహెచ్సి, నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మండలంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట కమాన్పూర్ తహసీల్దార్ వాసంతి, రామగిరి తహసీల్దార్ సుమన్, ఎంపీడీఓ శైలజారాణి, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లున్నారు. హైదరాబాద్ లో మిస్ అయి ఏపీలో డెడ్ బాడీగా కనిపించిన బీటెక్ విద్యార్థి అస్థికలు ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నాయి. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత అంకం రాహుల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. DNA పరీక్షల అనంతరం ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు రాహుల్ అస్థికలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ఐలాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ ఈ ఏడాది మే 27న హైదరాబాద్లోని కాచిగూడ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. మే 30న ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బావిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. అనంతరం జూన్ 3న రాహుల్ తండ్రి అంకం రాజేశం ఆ మృతదేహం తన కుమారుడిదేనని గుర్తించారు. అయితే పూర్తిస్థాయి విచారణ జరగకపోవడంతో తన కుమారుడి మరణానికి సంబంధించిన నిజానిజాలు వెలికి తీయాలని కోరుతూ రాహుల్ తండ్రి రాజేశం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు డెడ్ బాడీకి DNA పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహం రాహుల్ దేనని నిర్ధారణ కావడంతో 52 రోజుల అనంతరం అస్థికలని ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు కుటుంబ సభ్యులకి అప్పగించారు. ఈ క్రమంలో ఐలాపూర్ కుటుంబ సభ్యులు ఆత్మీయుల అశ్రు నయనాల మధ్య రాహుల్ అంత్యక్రియలు నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ TUWJH143 యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షులు లాయక్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామల గట్టు ఆధ్వర్యంలో జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మీడియాతో మాట్లాడారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జాప్యం కారణంగా జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయాణ సౌకర్యాలు, ఇతర అధికారిక గుర్తింపు ప్రయోజనాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి అర్హులందరికీ వెంటనే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. TUWJH143 ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందివ్వాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మిత్రులారా, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియాలో పనిచేస్తున్న విలేకరులు ఈరోజు అక్రిడిటేషన్ కార్డు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, అది ఏదైతేనేమి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డును అడుక్కునే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి నెలకొనడం అనేది చాలా బాధాకరం. ఇటీవల నాకు తెలిసి ఈ 6 నెలల కాలంలో బస్సు పాస్ను 6 సార్లు రెన్యువల్ చేశారు. ప్రతిసారి 50 రూపాయలు వెచ్చించి బస్ స్టాండ్కి పోయి పాస్ తీసుకోవాలి. ఏంటి అసలు? అంటే జర్నలిస్టు సమాజం పక్షాన ప్రభుత్వ అసలు వైఖరి ఏంటి? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పక్షాన్నే మీరు ఈ రకంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని మా TUWJH143 తరఫున హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల వారం రోజుల సమయం ఇస్తున్నాం. లేని ఏడల భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఈ అక్రిడిటేషన్ కార్డు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి ఇచ్చేటువంటి కార్డు. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుంటుందో ఆ సంక్షేమ పథకాలకు అర్హులు ఈ కార్డు ఉన్నవాళ్ళు. అయితే ప్రభుత్వం ప్రస్తుతము జర్నలిస్టులకు ఏం సంక్షేమం ఇస్తుందో ఏం ఇస్తలేదో తెలియదు, కానీ కేవలం ఒక బస్ పాస్ మాత్రమే ఇస్తుంది. ఈ బస్ పాస్ మహిళలకైతే పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. జర్నలిస్టులకు 1/3 అని ఉంటుంది. అది చెప్పడం 1/3, ప్రాక్టికల్గా చూస్తే సగం ఛార్జ్ పడుతుంది. ఆ ఛార్జ్ పడితే ఆ కార్డు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వము నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తుంది. ఇలాంటి కాలయాపన చేయకుండా వెంటనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు, అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడంలో ఇంకా జాప్యం చేసినట్లయితే తీవ్రంగా ఉద్యమిస్తాము అని వరి నాట్ల కాలం ముగిసిపోతుందని ఆందోళనకు గురి అవుతున్న అన్నదాతలకు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కాస్త ఊరటనిచ్చింది. సీజన్ ప్రారంభమై దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయి వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో వరి నాట్లు సైతం ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్న తరుణంలో కురిసిన చిన్నపాటి వర్షం అన్నదాతల్లో ఆశలను చిగురింపచేసింది. దీంతో రైతులు సాగు పనుల్లో బిజీగా మారారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కాస్త ఊరట కలిగించింది. వరి సాగు చేయాలి అనుకునే రైతులు ఇప్పటికే నారు సిద్ధం చేసుకున్నారు. వరద కాలువల్లో నీరు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగు అంటడంతో ఇప్పటి వరకు నాట్లు వెయ్యాలా వద్దా అనే అయోమయంతో ఉన్నారు రైతులు. అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న జల్లులు అన్నదాతల్లో కాస్త ధైర్యాన్ని నింపాయి. దీంతో సాగు పనులు జోరందుకున్నాయి.
ఎల్నినో ప్రభావం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా జూన్ నెలలో మొదలవ్వాల్సిన వర్షాలు జూలై పూర్తి కావస్తున్నా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటిదాకా ఉన్న ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, వరద కాలువలు సైతం ఎండిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే గత రాత్రి నుంచి కురిసిన వర్షం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. చెరువులు, కుంటల్లోకి కొంతమేర నీరు చేరడంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు గాడిన పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురవడంతో రైతులు నాట్ల పనులను వేగవంతం చేశారు. కుటుంబ సభ్యులు కూలీలతో కలిసి పొలాల్లోకి దిగి వరి నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ఇదే తరహాలో మరో 2-3 రోజులు వర్షాలు కురిస్తే సాగు పనులు పూర్తి స్థాయిలో ఊపందుకునే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో వరుణయాగం జరిపించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు, వేద పండితులు కలిసి వైభవంగా వరుణ జపం, వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం చేశారు. రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనారెడ్డి, ఏఈఓ హరిహరనాథ్, సూపరింటెండెంట్లు సునీల్, చంద్రశేఖర్తో పాటు వేద పండితులు పాల్గొన్నారు. అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం స్వామి పుష్కరిణీ తటే వరుణ పూజనం చ కరిష్యే. ఓం ఇమం మే వరుణస్తు మధ్యాయ వరుణస్తు వరుణ ప్రచోదయాత్. గోవిందా గోవిందా. సర్వాసాం పిత్రే పుత్రే దుహతా విశ్వకర్మణే విశ్వాహ మర్చకో హవిః. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాజెక్టులోని రహదారులన్నీ బురదమయం కావడంతో భారీ వాహనాలు నడిచే పరిస్థితి లేకుండా యార్డుకే పరిమితమయ్యాయి. రామగుండం రీజియన్లోని ఓసీపీలో రోజుకు 50,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత బిడ్డతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనకపల్లి గ్రామానికి చెందిన రాజుకు 4 ఏళ్ల క్రితం బాధితురాలు మేఘనతో వివాహమైంది. వారికి పాప జన్మించగా మరో మహిళతో రాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కట్న కానుకలు అన్ని ఇచ్చామని, ఇప్పుడు తనను పాపను వద్దంటే తాము ఎక్కడికి వెళ్తామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలీసులు కూడా తన భర్తకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. మా ఆయన పేరు ఈరల రాజు, మా మామ పేరు ఈరల రాజేశం, మా అత్తమ్మ పేరు ఈరల భాగ్యలక్ష్మి. నాకు 2002లో మార్చి 27కి మ్యారేజ్ అయ్యింది.
మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. పాప 3 years పాప. ఆయనకి అంతకుముందుకే ఎఫ్ఐఆర్ ఉంది. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతో నన్ను ఇష్టపెట్టిండు. ఇప్పుడు ఆమెతోని ఉంటుండు. నాకు ఒక 5 months ప్రెగ్నెన్సీ కూడా తీపిచ్చిండు. నాకు అనుమానం వచ్చిందని నేను ఇట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటే నా మీదనే లేని ఆరోపణలు పెట్టుకుంటా, నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు ఇష్టం లేదు, నాకు అంతకుముందుకు ఒక అమ్మాయి ఉన్నది అని నన్ను బాగా ఫిజికల్లీ మెంటల్లీ బాగా కొట్టిండు, తిట్టిండు, మరి నరకం చూపెట్టిండు. ఆయన నాకు నా భర్త కావాలని నేను ఇది చేస్తున్నా. కోర్టులో ఆయననే కేసు వేసిండు డైవర్స్ కావాలని. ఈ అమ్మాయి నాకు వద్దు అని. నాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? నేను న్యాయం కోసమే నేను వచ్చిన. నా భర్త నాకు కావాలి. నన్ను వాడుకొని నన్ను ఇష్టపెట్టిండు. ఒక పాప అయిన తర్వాత ఇంకో పాప. నేను ఎట్లా బతకాలి? నాకు ఎట్లుండాలి? నాకు వెనక ముందు నాకు ఎవరు లేరు, అవ్వలేదు, నాకు అయ్యలేదు. నాకు నా భర్త నమ్ముకొని నేను వచ్చిన. ఒక అమ్మాయికి ఇట్లా ఇంత నష్టం జరుగుతుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు అనేటోళ్ళు, వీళ్ళు వాళ్ళు అనేటోళ్ళు ఎవరేం నాకు న్యాయం చేస్తున్నారు? ఎట్లా నా బిడ్డ పరిస్థితి ఎట్లా, ఆ పిల్ల పరిస్థితి ఎట్లా, ఏం న్యాయం కావాలి? మాకు కోర్టులో పెట్టిండు ఫస్ట్ ఆయన్ని. అయినా కోర్టులో ఏం న్యాయం జరుగుతలేదు. పంచాయతీలు కొంటి తిరిగినాం, అట్లా న్యాయం లేదు. కులం అని వచ్చినాం, కులం కూడా న్యాయం చేయలే. మరి మేము ఏం గతి కావాలి? మా ఆయన లేడు, మాకు దిక్కెవ్వలేరు, వెనుక ముందే ఇవ్వలేరు. మాకు నా బిడ్డను ఏం చేస్తారో న్యాయం చేయాలని. మ్యారేజ్ చేసి 2022లో మ్యారేజ్ చేసినాం. మ్యారేజ్ చేసినాక అంతకుముందుకి ఆయనకు లవ్ ఉంది మా బావకి. ఆ ఎఫ్ఐఆర్ ఏడా బయట పడుతుంది అని మా అక్కకు వేరే టైం లింక్ కట్టి మా అక్కని ఒడిపించుకోవాలని కోర్టులో కేసు వేసిండు, డైవర్స్ కేసు. మళ్ళీ పంచాయతీల పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి పెద్ద మనుషులు కడితే పెద్ద మనుషులు ఏం న్యాయం చేయలేదు. నిన్న ఎవరి ద్వారా జమానత్ వాళ్ళు తీసుకోవాలని ఇచ్చేసి రాత్రి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు వచ్చి మా మీద ఇట్లా చేసిర్రు. మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. మాకు వెనక ముందు ధైర్యం లేదు. మా డాడీ గుండెపోటు వచ్చి చనిపోయింది ఈ రంది పెట్టుకొని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో గతంలో వివిధ కేసులలో సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి మీడియాతో మాట్లాడారు. గతంలో వివిధ కేసుల్లో సుల్తానాబాద్ పరిధిలో సీజ్ చేసిన మద్యంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం కూడా ఇందులో ఉన్నట్లు తెలిపారు. ఈ మద్యం విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్, ఎస్ఐ చిరంజీవి సిబ్బంది పాల్గొన్నారు. సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో బుక్ అయిన సీజ్ చేసిన ఐఎంఎల్ అండ్ బీర్ కాంట్రాబ్యాండ్ను తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులో సీజ్ అయిన కాంట్రాబ్యాండ్ను డీసీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ధ్వంసం చేసినాం. వీటి విలువ దాదాపుగా ఒక 10 లక్షల దాకా ఉంటుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున మంచిర్యాల జిల్లాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. రైతు సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వేదికపై కీలక ప్రసంగం చేయనున్నట్లు చెప్పారు. కేటీ రామారావు గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు దండపల్లి గ్రామంలో రైతులను సందర్శించి వారిని పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేసే కార్యక్రమంలో వారు హైదరాబాద్ నుండి బయలుదేరి దండపల్లి గ్రామానికి వెళ్ళే క్రమంలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కూడా చాలా వందలాది మంది కార్యకర్తలు వారితో పాటు వెళ్ళి అక్కడ రైతులు పరామర్శించే కార్యక్రమంలో పాల్గొనటం గాను ఈరోజు పెద్దపల్లి నుండి బయలుదేరడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ముస్తాబాద్ సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బోర్వెల్ పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 8 బోర్లు వేయించామని, ఎంపీ నిధులతో 2 మోటార్లు ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు పైప్ లైన్ లీకేజీలు, మోటార్లకు మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఇంకా మోటార్లు కూడా కొత్త మోటార్లు కూడా బిగించడం జరిగింది. తర్వాత మాకు 2 రోజులకు ఒక మోటార్ కాలిపోతుంది. దాదాపు ఒక పట్టణంలో 40-50 మోటార్లు ఉంటాయి. రోజొక్క మోటార్ కాలిపోతుంది, రోజొక్క దగ్గర లీకేజ్ ఉంటుంది, రోజొక్క దగ్గర పైపులు పలిగిపోతుంటాయి. ఇవన్నీ కూడా మా సిబ్బంది వెంటనే అతికించుకుంటూ నీళ్లు మోటార్లు బాగు చేయించుకుంటూ నీటిని ప్రతి ఏరియాలో, ప్రతి గల్లీలో
నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. దాదాపు బోర్లలో మురిగి నీళ్ళు కాలువ నీళ్లు పోతున్నాయి. అంటే ఆ రకంగా పుష్కలంగా ఉన్నాయంటే మా పాలక వర్గం అందరి సహకారంతో తాగునీటిని ఎద్దడి లేకుండా చూసుకుంటున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.